నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ చెంగిచెర్లలో విషాదం. 2 పిల్లలతో కలిసి ఎంఎంటీఎస్ రైలు కింద పడి తల్లి ఆత్మహత్య. సిట్ నోటీసులపై నేతలు న్యాయవాదులతో కేసీఆర్ సమాలోచనలు. రేపటి విచారణపై మథనం. మేడారంలో గద్దెల వద్ద పర్యవేక్షణ లోపించిందంటున్న భక్తులు. క్యూ లైన్ల వద్ద గందరగోళ పరిస్థితులు ఉన్నాయని ఆవేదన. జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశం ప్రారంభం. 2026-27 బడ్జెట్కు ఆమోదం తెలపనున్న కౌన్సిల్. మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర. ప్రమాణ స్వీకారం గురించి తనకేం తెలియదన్న శరద్ పవార్. హైదరాబాదులో తీవ్ర విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చెర్లపల్లి గట్కేసర్ స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ డౌన్ లైన్లో ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను చెంగిచెర్లకు చెందిన విజయ, చేతనరెడ్డి, విశాల్ రెడ్డిగా గుర్తించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఆత్మహత్యలకు సంబంధించి వివరాలేంటి? హైదరాబాద్ లో ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో కూడా కాలనీ వాసులందరూ కూడా విషాదం వెళ్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆ మృతదేహాలకు సంబంధించి అయితే ముగ్గురిని విజయశాంత్ రెడ్డి, తర్వాత విశాల్ చైతన్య రెడ్డికి సంబంధించి కూడా ముగ్గురు మృతదేహాలను అయితే రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని అక్కడ నుంచి నేరుగా సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా సమాచారం అందుకొని కూడా గాంధీ ఆసుపత్రికి అయితే రావడం జరిగింది. వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు ఒకే కుటుంబానికి ఈ విధంగా తరలించి కూతురు కొడుకుతో పాటు తను కూడా ఆత్మహత్య చేసుకోవడంతో కూడా అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు అయిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ప్రస్తుతం ఎందుకు ఆత్మహత్య చేస్తున్న దాని మీద ఒక స్పష్టత ఇంకా ఇటు కుటుంబ సభ్యులు కానీ పోలీసులు కూడా రైల్వే పోలీసులకు సంబంధించి అయితే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు మృతదేహం అయితే పోస్ట్ మార్టం చేసిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులకు ఇస్తామని చెప్తున్నారు. ఎవరైతే మృతురాలు విజయశాంతి రెడ్డి ఉందో వాళ్ళ తమ్ముడు స్వయంగా గాంధీ ఆసుపత్రికి కొద్దిసేపటి కింద అయితే చేరుకోవడం జరిగింది. ఇక్కడికి పోలీసులు కూడా రైల్వే పోలీసులు రావడం, తర్వాత వారిని అడిగి పోలీసులు కూడా సమాచారం తీసుకున్నారు. ప్రస్తుతం మృతురాలు ఎవరైతే విజయశాంతి రెడ్డి ఉన్నారో తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. తన కూతురు చైతన్య రెడ్డికి సంబంధించి అయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, తర్వాత కొడుకు విశాల్ రెడ్డి అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అవుతున్నట్లయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులు అయితే వెళ్ళడం జరిగింది. వీళ్ళంతా కూడా చెంగిచెర్లలోని ఒక కాలనీ వాసికి సంబంధించి అయితే వెళ్ళినారని చెప్పి కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వీళ్ళ ఆత్మహత్య గల కారణం ఏదై ఉండొచ్చు అనేది కూడా ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యుల్లో కానీ తర్వాత ఇటు రైల్వే పోలీసులకు సంబంధించి కూడా ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతం అయితే వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అయితే ఇక్కడైతే భర్త ప్రస్తుతం సురేందర్ రెడ్డి అయితే విదేశాల్లో ఉన్నట్లయితే ఒక ప్రాథమిక సమాచారం అందుతుంది. సమాచారం అందుకుని అతను కూడా ఇటు హైదరాబాద్ రావడానికి కూడా ప్రస్తుతం అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఆమె ఇక్కడ ఒకేసారి ముగ్గురు ఆత్మహత్య చేస్తుంటే కూడా వారి కుటుంబ సభ్యులు అయితే ఒక విషాదం అయితే మిగిలిన పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్. రైలు కింద పడి చనిపోయింది.
హైదరాబాదులో విషాదం చోటు చేసుకుంది. కుమారుడు కుమార్తెతో కలిసి రైలు కింద పడి తల్లి ఆత్మహత్య చేసుకుంది. చెర్లపల్లి గట్కేసర్ స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ డౌన్ లైన్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను చెంగిచెర్ల హరితవనం కాలనీకి చెందిన విజయ, చేతనరెడ్డి, విశాల్ రెడ్డిగా గుర్తించారు. మృతుల వద్ద లభించిన ఎలాంటి రైల్వే ప్రయాణ టికెట్లు లేవు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాదులో విషాదం చోటు చేసుకుంది. కుమారుడు కుమార్తెతో కలిసి రైలు కింద పడి తల్లి ఆత్మహత్య చేసుకుంది. చెర్లపల్లి ఘట్కేసర్ స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ డౌన్ లైన్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను చెంగిచెర్ల హరితవనం కాలనీకి చెందిన విజయ, చేతనరెడ్డి, విశాల్ రెడ్డిగా గుర్తించారు. మృతుల వద్ద లభించని ఎలాంటి రైల్వే ప్రయాణ టికెట్లు లేవు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాదులో విషాదం చోటు చేసుకుంది. కుమారుడు కుమార్తెతో కలిసి రైలు కింద పడి తల్లి ఆత్మహత్య చేసుకుంది. చెర్లపల్లి ఘట్కేసర్ స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ డౌన్ లైన్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను చెంగిచెర్ల హరితవనం కాలనీకి చెందిన విజయ, చేతనరెడ్డి, విశాల్ రెడ్డిగా గుర్తించారు. మృతుల వద్ద లభించని ఎలాంటి రైల్వే ప్రయాణ టికెట్లు లేవు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోయింది హాస్టల్కి. ఆమె కూడా ఇక్కడ ఎగ్జామ్ ఉందని తీసుకొచ్చింది, కార్లో తీసుకుపోయి ఎగ్జామ్ రాసి మళ్ళీ తీసుకొచ్చింది, హాస్టల్లో తోలింది. ఆఫీస్ పోయింది, మళ్ళీ నిన్న పొద్దున్నే వచ్చింది. ఈ రాత్రి ఆఫీస్ పోయింది అంతే. మాట్లాడాలమ్మా, ఏం మాట్లాడాలి? సౌదీలో, దుబాయ్లో ఉంటాడు ఆయన. అసలు ఇట్లా కొట్లాడుకోరు, ఎవరు కొట్లాడుకోరు. మా కోడలు కొడుకు అందరం బాగుంటాం, అందరం కలిసి మెలిసి ఉంటాం. కష్టమైనా ఏదైనా నా తల్లి ఇంత పబ్లిక్ అయిపోయినా నా తల్లిదమ్మా. అయ్యా నా తల్లికి ఏ బాధ లేదమ్మో. నా తల్లి కిందనే 15 మంది పనిచేస్తారు అమ్మ, టీం లీడర్. ఆమె మంచి జీతం, మంచి పెద్ద ఆఫీస్ అమ్మా. ఎక్కడ పనిచేస్తామా? రియల్ పేస్ హైటెక్ సిటీ ఆఫీస్ కూడా నాకు తీసుకుపోయి చూపించింది. పిల్లలు ఏం చదువుకుంటారు? పిల్లలు ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి. అమ్మ పిల్ల బాగా చదువుతుంది, మంచి మార్కులు. అల్లుడితో ఏమన్నా గొడవలు అసలు వాళ్ళు కొట్లాడుకోరు, అస్సలు లేవు. అసలు ఏదైనా నాకు అన్ని తెలుసు. ఇంట్లో ఏది లేదు, అసలు ఏది తెలియదండి. ఎవరికి చెప్పలేదు, ఏం చెప్పలేదు. అసలు మంచిగా ఉన్నావు, పోయి చనిపోతే ఎందుకు చనిపోయిందంటే అస్సలు లేదండి. ఎవరి మీద లేదు. పండక్కి వాళ్ళ అత్తమామని కూడా రమ్మన్నది, రమ్మని పండక్కి రమ్మంటే వాళ్ళు రేపు వస్తామన్నారు. పిల్లగాడు మాట్లాడిండు, మా అమ్మాయి మాట్లాడింది, నేను మాట్లాడినా. మీరు రాకంటే నేను అప్పలు చేస్తాను, నేను వస్తాను. ఆమె దగ్గరే ఉంటా, చెంగిచెల్లెల్లే ఉంటాను, చెంగిచెల్లెల్లే ఉంటా. ఎప్పుడు జరిగింది? హైదరాబాద్ కోటిలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉదయం 7 గంటలకు ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రిన్షద్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపి సుమారు 6 లక్షల రూపాయలు లాక్కొని వెళ్లిపోయారు. ఈ దాడిలో రిన్షద్ కాలికి బుల్లెట్ గాయమైంది. తొలుత అతడిని మలక్పేట్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు ధృవీకరించడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలోని సీసీటీవీ ఫుటేజ్ను సుల్తాన్ బజార్ పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితుడు రిన్షద్ నాంపల్లికి చెందిన వస్త్ర వ్యాపారిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలిని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. పరారైన 2 దుండగుల కోసం 5 బృందాలతో గాలిస్తున్నామని డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ఈరోజు ఎర్లీ అవర్స్లో అరౌండ్ 6:50 and 7 మధ్యలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్, ఇద్దరు అన్నోన్ అఫెండర్స్ ఈ సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉండేటువంటి ఏటీఎం దగ్గర
ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కీ చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిడ్లీ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది, సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్నీ కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసి వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. ఈ విక్టిమ్ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి క్యాష్ డిపాజిట్ చేస్తూ ఉంటాడని చెప్తున్నారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రూపాయలు కట్టి ప్రజల ఖజానా ప్రభుత్వ ఖజానా ఉంది కాబట్టి మీరు ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ ఫ్రీగా చేయాలి, వాళ్ళకి వైద్య ఇచ్చినటువంటి డబ్బులు వాపస్ చేయాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ ప్రజలు ఏ పేద ప్రజలైతే, ఏ మధ్యవర్తి కుటుంబాలైతే ఎల్ఆర్ఎస్ కోసం వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఏవైతే వాళ్ళు కట్టారో, డబ్బులు కట్టారు, ఫీజు కట్టారు, మరి దాని మీద ఇంతే కాదు, ఈ ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత మరి 10% మార్కెట్ వాల్యూ కట్టాలి. అది కూడా వీళ్ళు ఫస్ట్ ఓన్లీ అప్లికేషన్ మాత్రమే, కేవలం అప్లికేషన్ మాత్రమే 1000 రూపాయలు, 100 నుంచి 150 యాడ్స్, ఆ 150 యాడ్స్ అబవ్ ఉంటే 10,000 రూపాయలు. కేవలం అప్లికేషన్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకే వీళ్ళు తీసుకునేది 250 కోట్లు. ఇంకా ఇప్పుడు వచ్చాకే ఈ ప్రభుత్వంలో. మరి ఏం చేస్తున్నది ప్రభుత్వం? ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నారు? మీ పరిపాలన ఈ విధంగా ఉన్నది కాబట్టి పురపాలక సంఘాల్లో పరిపాలన ఏదుందో ఇది కుంటుపడుతూ ఉంది. పరిపాలన లేదు. ఈరోజు ఎక్కడ కూడా మీరు పరిపాలన చూస్తూ ఉంటే నిజంగా ఈరోజు తెలంగాణ మొత్తం మున్సిపాలిటీస్లో జరుగుతున్నట్టు ఏంటంటే మొత్తం ఫైరింగ్ ఇన్సిడెంట్స్, రేప్స్, డ్రగ్స్, దొంగతనాలు. ఇది కాంగ్రెస్ ఒక పరిపాలన సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్. ఇది బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. రేప్స్, ఫైర్ యాక్సిడెంట్, డ్రగ్స్, రాబరీస్. రోజు చూడండి పేర్లు, రోజు పేపర్లో చూడండి మీరు, ఇదే ఉంటాయి. మన కోటిలో బ్యాంక్ సీట్లో అయింది ఒకటి, మన ఆఫీస్ అనుకో ఒకటి అయింది, ఆ మధ్య ఓల్డ్ సీట్లో ఒకటి అయింది. ఇది కేవలం హైదరాబాద్ అని చెప్తాను, బయట కూడా చాలా అవుతా ఉన్నాయి. చాలా దురదృష్టమైనటువంటి డ్రగ్స్ కూడా ఈరోజు మున్సిపాలిటీస్లో, చిన్న చిన్న అర్బన్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా గాంజాయిలు, చెరస్లు ఇవన్నీ కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటిగా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తం తెలంగాణలో పరిపాలన మొత్తం కూడా ఈరోజు కుంటిపడ్డది. మున్సిపాలిటీస్ పరిపాలన లేదు. అది దేవుడి దయ వల్ల ఈరోజు మొత్తం మన మోదీ గారి యొక్క స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి, అమృత్, స్మార్ట్ సిటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగైనా మున్సిపాలిటీస్ నడుస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమే లేకపోతే మున్సిపాలిటీస్ అన్నీ కూడా ఈరోజు మూసుకొని ఆఫీసులో మూసుకునేవారు. కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే, కేంద్ర ప్రభుత్వం ఒక పథకాలతోనే ఈరోజు మున్సిపాలిటీస్ నడుస్తూ ఉన్నాయి. మున్సిపాలిటీలో ప్రజలకు ఈరోజు వాళ్ళకు అక్కడ పరిపాలన దక్కుతూ ఉన్నది. అందుకే డబుల్ సర్కార్ ఇంజన్ చెప్పినాం. డబుల్ సర్కార్ ఇంజన్ వస్తే ఉన్నా లేకున్నా కూడా ఈరోజు మనం ఇన్ని పనులు చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ ద్వారా మరొకసారి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క మున్సిపాలిటీ మినిస్టర్ ముఖ్యమంత్రి గారే కదా, వేరే ఎవరు లేరు. ఎడ్యుకేషన్ ముఖ్యమంత్రి, లా ముఖ్యమంత్రి, హోమ్ ముఖ్యమంత్రి, మన మున్సిపాలిటీ ముఖ్యమంత్రి. మన ముఖ్యమంత్రి గారే గాయబ్ ఉన్నాడు. ఇప్పుడు వస్తున్నాడు. ఎప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ చూడాలి మళ్ళీ ఎంతో బోగస్, ఎందుకంటే చాలా బోగస్ సర్టిఫికేట్ నడుస్తూ ఉన్నాయి. మనం ఇక్కడ చూపెట్టారు మొత్తం బోగస్ సర్టిఫికేట్ ఓల్డ్ సీట్లు ఇస్తున్నారంట. ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్, ఇంకెక్కడ ఇస్తున్నారంట. దాన్ని బట్టి దుబాయ్ పోతున్నారు కొంతమంది ఆ సర్టిఫికేట్ పట్టుకొని. మరి అక్కడ దానిలో చెక్ చేయమని చెప్పాలి అసలు వాస్తవానికి. అది వారి గతంలో భాస్కర్ అవార్డు ఇచ్చారు కదా. నేనేమన్నా గతంలో ఇక్కడ భాస్కర్ అవార్డు ఇచ్చారు సోనియా గాంధీ గారు. ఓస్కార్ అవార్డు అంటే కాదు, మేము భాస్కర్ అవార్డు వారికి ఇచ్చాము. సరే ఇప్పుడు ఈ సర్టిఫికేట్ చూసాం, సర్టిఫికేట్ దేనికోసం ఇచ్చారు, ఎంతవరకు అని చెప్పేసి. ఏదైనప్పుడు కూడా నేను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు మున్సిపాలిటీస్ డెవలప్ చేయలేదు. మున్సిపాలిటీస్ డెవలప్ కావాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ వల్ల అవుతుందని చెప్పేసి కూడా
నేను తెలియజేస్తూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ప్రజలు ఏదైతే ఎల్ఆర్ఎస్ కట్టారో ఆ ప్రొసీడింగ్స్ మీరు తీశారో అవన్నీ కూడా మీరు వాపస్ చేసి మీరు ఏమీ లేకుండానే ఎల్ఆర్ఎస్ ఇది చేయాల్సిందిగా మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మేము ఇప్పుడు మాకు పూర్తిగా తెలంగాణ ప్రజల మీద విశ్వాసం ఉంది. ఈసారి మంచి ఫలితాలు వస్తాయి. ఇంత అంతా నేను చెప్పను, బట్ డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి మంచి పరిణామాలు వస్తాయి. అండ్ ఇట్ విల్ బి షాకింగ్ టు ఈవెన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. ఇప్పటికే బీఆర్ఎస్ ఏముంది, అది సింకింగ్ షిప్. అది పొరపాటున దాని మీద ఏమైనా ఎక్కినట్టుగా మునిగిపోతారు. ఇప్పటికే మునుగుతుంది సగం. దాని ప్రజలు ఎక్కడ గెలిచింది బీఆర్ఎస్ వాళ్ళు? మేమే ఉన్నాం. ఎక్కడ గెలిచింది? 2 ఎమ్మెల్సీలు క్యాండిడేట్లు లేరు వాళ్ళకు. మా 2 టీచర్ ఎమ్మెల్సీ మేము గెలిచినాం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మేము గెలిచినాం. అంతకుముందు కారు 16 మా సారు అనేది కదా. ఇప్పుడు ఏందన్నా మా సారే లేరు, ఇప్పుడు బయట కనబడలేదు. కారు కూడా మొత్తం బ్రేక్ అయ్యి అంతా గ్యారేజ్లో పడి ఉంది. 0 వచ్చింది, 16 పోయి 0 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇది అంతా ఇంకా రాజకీయ దురంకారం పోలే. ఓడిపోయిన తర్వాత కూడా ప్రభుత్వంలో ఉంచి వాళ్ళని ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా బీజేపీ ఆడింది. అరే బీజేపీ 8 మంది ఎంపీలు ఉన్నాం, మేము 2 ఎమ్మెల్సీలు ఉన్నాం. మొన్న గెలిచిన మీ టైంలో జూబ్లీహిల్స్ మీరు సిట్టింగ్ సీట్ ఓడిపోయింది కదా, 25,000. అది మాట్లాడలేదు. మీరు ఎక్కడున్నారని అడుగుతున్నాను. మీరు లేరు, కాంగ్రెస్ లేరు, ఇద్దరు కలిసినారు. కాబట్టి ఇద్దరు కలుస్తున్నారు మమ్మల్ని ఎదుర్కోవడానికి. ఈ 2 పార్టీలు కూడా కలిసి బీజేపీని ఎదుర్కోవడానికి కలుస్తూ ఉన్నారు. ధన్యవాదాలు. కేసీఆర్ కు సిట్ నోటీసులపై సిద్దిపేటలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మరి నేను పరిస్థితి లేదని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కక్షతోని మళ్ళీ నందినగర్ పోయి మళ్ళీ ఫేస్ చేశాం. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష పార్టీ నాయకులు, మీ మంత్రులే పోయి వారింటికి పోయి అడ్మిటేషన్ కార్డులు ఇస్తారు, కానీ మీకు మాత్రం నందినగరే కనిపిస్తున్నది. ఈ మార్కుకు రావడానికి మీకు ఇష్టం లేదు. అంటే ఎంత కక్ష రేవంత్ రెడ్డి మనసులో ఉన్నదో, ఇలా ఎంత కక్ష, ఎంత వివక్ష మీరు చూడండి. మీరు కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులో హైదరాబాద్ నగర పోలీసులు ఏమంటున్నారు? మా అఫీషియల్ రికార్డ్స్ ప్రకారము, మీ ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారము మీ ఇల్లు నందినగరే అడ్రస్ ఉంది కాబట్టి మేము నందినగర్లోనే పేస్ చేస్తామంటున్నారు. నేను ఇలా హైదరాబాద్ నగర పోలీసులను, ఇప్పుడున్న సిట్టు పోలీసులను ఒక 2 ప్రశ్నలు అడగాలనుకున్నా. అయ్యా, మరి మీరు అదే నిజమైతే ఈ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు వారి నివాసం వచ్చేసి ఎలక్షన్ అఫిడవిట్ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారము వారి నివాసం వచ్చేసి 11-1-59/12 భారత్ నగర్ సిద్దిపేట పట్టణంలో వారి అఫీషియల్ రికార్డు. మరి మీరు హరీష్ రావు గారికి 19/1/2026 నాడు ఇచ్చిన నోటీసులో ఏం అడ్రస్ పెట్టిండ్రు? సిట్టు చీఫ్ గారు మీరేం అడ్రస్ పెట్టిండ్రు? టి హరీష్ రావు, ఎక్స్ మినిస్టర్, ఎమ్మెల్యే సిద్దిపేట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, రెసిడెంట్ ఆఫ్ విల్లా నెంబర్ 125 క్రిస్ టెర్మినస్ 1017 క్రిస్ విల్లా అవెన్యూ, డిస్ట్రిక్ట్ నానక్రామ్గూడ, తెలంగాణ. అంటే పోలీసులకు, సిట్టు పోలీసులకు రేవంత్ రెడ్డి గారికి తెలుసు హరీష్ రావు గారు హైదరాబాద్లోనే ఉంటున్నారు అని చెప్పి హైదరాబాద్లో ఇచ్చిన, ఆయన ఎక్కడ నివాసం ఉంటే అక్కడే పోయి నోటీస్ ఇచ్చిండు. ఇక నాకు మన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు నాకు ఒక నోటీస్ పంపించారు. ఆ నోటీసులో చూడండి, నాకు నోటీస్ పంపించారు. 504 స్నేహిత ఆయిల్స్ అపార్ట్మెంట్, పేరం చెరువు అని చెప్పి నార్సింగి అడ్రస్ ఇచ్చి, నార్సింగి అడ్రస్తో వారు నోటీస్ పంపించారు. కానీ నా ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారము నా అడ్రస్ వచ్చేసి నేను సిర్పూర్ కాగజ్ నగర్లో ఉంటున్నట్టుగా, నేను 2023 ఎలక్షన్ అఫీషియల్ రికార్డ్స్ సిర్పూర్ కాగజ్ నగర్, ఇప్పుడు సిర్పూర్ కాగజ్ నగర్లో ఉంటున్నట్టుగా చూపించారు. ఇలా రేవంత్ రెడ్డి గారు అన్నిటికన్నా మరి చూడు, అక్కడ 2 హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసులనేమో వారి అడ్రస్ వచ్చేసి సిద్దిపేటలో ఉంటుంది, వారికి ఇచ్చిందేమో హైదరాబాద్లో నానక్రామ్గూడ నివాసంలో ఇచ్చారు. మరి వారికి తెలుసు, హైదరాబాద్ నగర పోలీసులకు తెలుసు. అదేవిధంగా
రేవంత్ రెడ్డికి కూడా తెలుసు హరీష్ రావు గారు హైదరాబాద్ నివాసంలో ఉంటున్నారని. అలాంటప్పుడు ఆయనకు హైదరాబాద్లో ఆయన నివాసం ఉంటున్న దగ్గర హరీష్ రావు గారికి నోటీస్ సర్వ్ చేసినప్పుడు అదే 160 సిఆర్పిసి కింద కేసీఆర్ గారు ఎక్కడైతే నివాసం ఉంటున్న ఎర్రవెల్లి గ్రామం మర్కుక్ మండలానికి ఎందుకు నోటీసు సర్వ్ చేయలేదు అనేదే మా ప్రశ్న. అంటే ఇంత కక్ష మీకు. మళ్ళీ రెండోసారి ఇచ్చి మా అఫీషియల్ రికార్డులు అంటున్నారు. మరి అఫీషియల్ రికార్డులు అయితే మరి హరీష్ రావు గారికి ఒక నోటీసు, మాకొక నోటీసు, అదేవిధంగా కేసీఆర్ గారికి ఇంకొక న్యాయం ఎలా ఉంటుంది? ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 14 వయలేషన్ కాదా? సమానత్వపు హక్కు రాజ్యాంగం ఇచ్చిన హక్కు వయలేషన్ కాదా? ఇది ఉల్లంఘన కాదా? ఇక రెండవది, ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఫీషియల్ డేటా ప్రకారము ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో సమర్పించిన రికార్డుల ప్రకారము ఆయన అడ్రస్ వచ్చేసి 1-209. ఇది రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ అండి. 1-209 కొడంగల్ గ్రామము, వికారాబాద్ జిల్లా, తెలంగాణ. పిన్ కోడ్ వచ్చేసి 509338. ఇది రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్. అఫీషియల్ రికార్డ్ ప్రకారము రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ వచ్చేసి ఇది. ఆయన అడ్రస్ కొడంగల్ 1-209. కానీ 2023లో మార్చి 20వ తారీఖు నాడు 2023 మార్చి 20వ తారీఖు నాడు ఇదే హైదరాబాద్ నగర పోలీసులు రేవంత్ రెడ్డి గారికి ఆయన హైదరాబాద్ నివాసంలో నోటీస్ సర్వ్ చేసిండు. ఎందుకు? కొడంగల్ అడ్రస్ పెట్టిన రేవంత్ రెడ్డి ఆయన సిటీ నోటీసులపై బీఆర్ఎస్ నేతలు న్యాయవాదులతో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, కేసీఆర్ మంతనాలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు జారీ అయిన సిట్ నోటీసులకు మొదట సమాధానం ఇచ్చిన కేసీఆర్ తాను ఎర్రవల్లిలో అందుబాటులో ఉంటారని, ఎర్రవల్లిలో ఏ రోజైనా వచ్చి విచారణ చేసుకోవచ్చని కేసీఆర్ ఆ రోజు సమాధానం ఇచ్చారు. దానికి స్పందించిన సిట్ నోటీసులు నిన్న మళ్ళీ రాత్రి నోటీసులు ఇచ్చి రేపు హైదరాబాద్ నందినగర్ నివాసంలో విచారణ చేస్తూ అందుబాటులో ఉండాలని చెప్పారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి తదుపరి ఏం చేయాలన్న విషయమే కేసీఆర్ సమాలోచన చేస్తున్నారు. నిన్నటి నుంచి నేతలు న్యాయవాదులతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు ఇతర నేతలు కూడా అక్కడికి వెళ్లారు. కేటీఆర్, హరీష్ రావు నిన్నటి నుంచి అక్కడే ఉన్నారు. దీంతో పాటు కొంతమంది న్యాయవాదులతోనూ కేసీఆర్ మాట్లాడుతున్నారు. న్యాయపరంగా సిట్ ఇచ్చిన నోటీసులోని సారాంశాలు, అందులోని సెక్షన్లు, వాటికి సంబంధించిన అంశాలు, వాటిపై ఎలా ముందుకెళ్తే బాగుంటుందన్న విషయమై కూడా కేసీఆర్ ఆరా తీస్తూ న్యాయపరమైన అంశాలపై చర్చిస్తారు. ప్రత్యేకించి నిన్న కేసీఆర్ నివాసం నందినగర్ నివాసం వద్ద గోడకు నోటీస్ అంటించడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. పార్టీ కార్యదర్శి కేటీఆర్ ఎక్స్ వేదికగా కూడా ఇది దుర్మార్గపు వైఖరిని ఎండగట్టారు. కేసీఆర్ తన ఇచ్చిన సమాధానంలో స్పష్టంగా తాను ఎర్రవల్లి నివాసంలో ఉంటాను, భవిష్యత్తులో నోటీసులు అక్కడికి ఇవ్వండి, అక్కడే విచారణ చేయండి కోరితే దాన్ని పట్టించుకోకుండా ఒక ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి ఇంటికి నోటీసులు అందించిన దుర్మార్గం కాదని కేటీఆర్ మండిపడ్డాడు. వీటన్నిటికి సంబంధించి తదుపరి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా వెళ్తే బాగుంటుందని కేసీఆర్ సమాలోచన చేస్తున్నారు. కొంతమంది న్యాయవాదులను కూడా ఎర్రవల్లికి రమ్మని కేసీఆర్ కోరినట్టు తెలిసింది. వారు వెళ్లిన తర్వాత వారితో సమావేశమే అన్ని అంశాలను పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత కేసీఆర్ రేపటి విచారణకు సంబంధించి ఒక నిర్ణయానికి రానున్నారు. కావ్య, ధన్యవాదాలు రఘువర్ధన్. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ నుంచి కారులో బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో పంటలను పరిశీలించారు. కారులో నుంచే పొలాల్లో సాగుతున్న వ్యవసాయ పనులు, పంటల పెరుగుదలను పర్యవేక్షించారు. పంటల పరిస్థితి, సాగు నిర్వహణ అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. సారీ ఇటు సైడ్ ఉన్నాడు. హైదరాబాద్లోని మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో
పీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాత్ రావు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లోనే కాదు పార్టీ నాయకుల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 6 గ్యారంటీలు 420 హామీల పేరిట రేవంత్ రెడ్డి అందరినీ మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, ఉమ్మడి మెదక్ జిల్లాలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో క్వీన్ స్వీప్ చేయబోయేది బీఆర్ఎస్ పార్టీనే అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ జూమ్ మీటింగ్ నిర్వహించింది. అమెరికా నుంచి జూమ్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, కాంగ్రెస్ జూమ్ మీటింగ్ కు సంబంధించి తాజా సమాచారం ఏంటి? కావ్య, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఈవేళ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ లో పాల్గొని నాయకులందరూ కూడా దిశానిర్దేశం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 8:30 నుంచి 10:30 వరకు జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఆయనతో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అయితే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, సీనియర్ నాయకులు, డిసిసి అధ్యక్షులు పాల్గొన్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి దాఖలైన నామినేషన్లకు సంబంధించి వివరాలు కూడా పూర్తిగా చర్చించారు. అదేవిధంగా చాలా చోట్ల 2, 3, 4 కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. గతంలో పంచాయతీ ఎన్నికల్లో ఇదే విధంగా రెబల్స్ అంటే అధికార పార్టీ నుంచి 3, 4 ఇవాళ సాయంత్రం అమ్మవారు తిరిగి వనప్రవేశం చేయడానికి వెళ్తుంది. అంతకంటే ముందు మొత్తం ఈ పరిస్థితిని ఖాళీ చేయాల్సింది, ఆదివాసీ సంప్రదాయ రీతిలో పూజలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఏర్పాటు చేసుకోవడం కూడా కొంత ఇబ్బందిగానే చెప్పి ఆదివాసీల నుంచి కూడా అసంతృప్తి వినిపిస్తుంది. అసలు గడ్డలు తమ పరిధిలో ఉన్నాయా, మీ పరిధిలో ఉన్నాయని ఒక అక్కసు వెళ్ళగొక్కునేదాకా పరిస్థితి వెళ్తుంది. మొత్తం మీద ఈ ఏడాదికి వచ్చిన 4 రోజుల మేడారం జాతర ఈ రోజు రాత్రి 8 గంటలతో పరిపూర్ణంగా అందుతుంది. ఇది భక్తుల కొంగు బంగారమై వెలుగుతుంది. మరొక 2 ఏళ్ల కోసం విశ్వాసాన్ని నింపి పంపుతుంది. ఆత్మన్యూనతతో ఉన్న వారికి ఆత్మ ధైర్యాన్ని నింపి పంపిస్తుంది. దానికోసం ఇక్కడ చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులను తేడా లేకుండా వచ్చేవాళ్ళు ఎంతో బాధతో వచ్చి, ఆవేదనతో వచ్చి ఇక్కడికి దర్శించుకున్న తర్వాత ఉత్తేజము, ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. దానికోసం చిన్న పెద్దలతో వచ్చిపోతున్నారు. ఈ సాయంత్రం జరిగే వేడుక కూడా పూర్తి స్థాయిలో దిగ్విజయం జరిగితే ఈ ఏడాది జరుగుతున్న ఈ జాతర పరిపూర్ణమవుతుంది. మళ్ళా 2028 దానికి స్వాగతం పలికేదంటే ఆస్కారం ఏర్పడింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ఇస్మాయిల్తో మణి, కోర్టు స్టూడియో, కావ్య. ధన్యవాదాలు మణికేశ్వర్. పెద్దపల్లి జిల్లా గోదావరి కనులోని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర ఏర్పాట్లను జిల్లా అడిషనల్ కలెక్టర్ రామగుండం కమిషనర్ అరుణశ్రీతో గోదావరి ఖని ఏసీపీ రమేష్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. ఆదివాసీల ఆరాధ్య దైవం గాంధారి కిల్లా మైసమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం
బొక్కలగుట్ట శివార్లోని సదర్ భీమన్న ఆలయంలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవతామూర్తులతో మంచిర్యాలలోని గోదావరి నది వరకు కాలినడకన వెళ్లారు. పట్నాలు వేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గోదావరి జలాన్ని సేకరించి దేవతామూర్తులను తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు. భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివాసీ సంస్కృతిలో జాతరలలో 3వ స్థానంలో మన గాంధారికిలా మైసమ్మ ఉంటుంది. ఇదే రోజు నైటు 12 గంటల తర్వాత పౌర్ణమి వేళలు మొదలైన తర్వాత మా యొక్క రెడ్డ వంశస్థులు అందరూ కూడా మా సంస్కృతి సాంప్రదాయాలతో మైసమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. తెల్లవారుజామున 5 గంటల వరకు కంప్లీట్ అవుతూ ఉంటాయి. రెడ్డ వంశస్థులుగా పూజలు అయిపోయిన తర్వాత కిందికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరిని కూడా భక్తుని సూర్యాస్తమయం అయ్యేంత వరకు కూడా భక్తులు ఎవరు కూడా మేము ప్రవేశం ఇవ్వము. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో ఆ తర్వాత నుంచి భక్తులందరికీ ప్రవేశం ఉంటుంది. అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించని ఫర్నిచర్ షోరూంలు, గోదాంలపై హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ టీం, అగ్నిమాపక శాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. తనిఖీలో భాగంగా గచ్చిబౌలిలోని లుకింగ్ గుడ్ ఫర్నిచర్, అఫోర్డబుల్ లగ్జరీ షాపు, నాచారంలోని శ్రీ అను ఫర్నిచర్ షాపులను సీజ్ చేశారు. పార్కింగ్కే పరిమితం చేయాల్సిన సెల్లార్లను కొందరు వ్యాపారులు ఫర్నిచర్ నిల్వ చేసే గోదాములుగా వాడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘనతో పాటు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో షాపులను సీజ్ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే అక్రమ గోదాములపై చర్యలు కొనసాగిస్తామని అధికారులు హెచ్చరించారు. ఎన్సీపీ అధినేత దివంగత అజిత్ పవార్ సతీమణి, రాజ్యసభ ఎంపీ సునేత్ర పవార్ మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు రంగం సిద్ధమైంది. సాయంత్రం 5 గంటలకు ఆమె ప్రమాణం చేయనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ తెల్లవారుజామున బారామతి నుంచి ముంబై చేరుకున్న సునేత్ర పవార్ను ఆ పార్టీ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలు సునేత్ర పవార్ను కలిశారు. మధ్యాహ్నం జరిగే శాసనసభ పక్ష సమావేశంలో సునేత్ర పవార్ను ఎన్సీపీ నేతగా ఎన్నుకోనున్నారు. ఏ సభలోనూ సభ్యురాలు కాని ఆమె అజిత్ పవార్ మృతితో ఖాళీ అయిన బారామతి ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఉంది. 2024 వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న సునేత్ర పవార్ గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్సీపీ తరపున బారామతి నుంచి పోటీ చేసి ఎన్సీపీ ఎస్పీ వర్గం అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఎన్సీపీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ పగ్గాలు చేపట్టనున్నారనే వార్తలపై ఎన్సీపీ ఎస్పీ వర్గం అధినేత శరద్ పవార్ స్పందించారు. సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం చేసే విషయం తనకు తెలియదని, అది ఈ రోజే జరుగుతుందని కూడా తెలియదన్నారు. సునేత్ర ప్రమాణ స్వీకారోత్సవం గురించి తనకు ఎవరూ చెప్పలేదని శరద్ పవార్ అన్నారు. ఆమె పార్టీ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని చెప్పారు. ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే పేర్లు ప్రస్తావనకు వచ్చాయని, వారే ఈ చొరవ తీసుకున్నట్లు తెలిసిందన్నారు. పార్టీలో అంతర్గతంగా వారే ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని శరద్ పవార్ అన్నారు. అజిత్ పవార్ మరణంతో ఆయన స్థానంలో ఎవరో ఒకరిని తీసుకోవాలని అధికార పక్షం భావించి ఉండొచ్చన్నారు. ఎన్సీపీకి చెందిన 2 వర్గాలు కలిసి పనిచేయాలని నిర్ణయం జరిగిందని, ఆ ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్లు శరద్ పవార్ తెలిపారు. ఫిబ్రవరి 12న విలీన ప్రకటన చేయాలని అజిత్ పవార్ భావించారని, అంతలోనే దురదృష్టకర ఘటన చోటు చేసుకున్నట్లు శరద్ పవార్ చెప్పారు. ఎర్రకోట పేలుడు ఘటన దర్యాప్తులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కుట్రలు మరిన్ని బయటపడ్డాయి. నిందితులు గ్లోబల్ కాఫీ చైన్పై దాడికి కుట్ర చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో దాడులకు పథక రచన చేసినట్లు చెప్పాయి. వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ 4 ఏళ్లుగా క్రియాశీలకంగా ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కశ్మీర్ పోలీసుల సమాచారంతో నవంబర్, డిసెంబర్ నెలల్లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా వ్యాప్తంగా అనేక ఉగ్రదాడులను ఆపగలిగినట్లు పేర్కొన్నాయి. డాక్టర్లు ముజమిల్ గనాయి, అదిల్ రాతల్ సహా
ఆ ముఠాలోని ఇతర సభ్యులు పాకిస్తాన్ హ్యాండర్లతో సంబంధాలు నెరపటానికి గోస్ట్ సిమ్ కార్డులు, ఎన్క్రిప్టెడ్ యాప్లను వాడినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు ఏజెన్సీలను తప్పుదోవ పట్టించడానికి సాధారణ రహస్య సంభాషణ కోసం డ్యూయల్ ఫోన్ పద్ధతిని అనుసరించినట్లు చెప్పారు. ఈ దర్యాప్తు ఫలితంగా వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ తదితర యాప్లను యాక్టివ్ ఫిజికల్ సిమ్ కార్డుకు అనుసంధానం చేయాలని గత ఏడాది నవంబర్ 28న టెలికాం విభాగం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహర్ జిల్లాలో ఓ వంతెన కుప్పకూలింది. సరుకులతో వెళ్తున్న వాహనం శీతల్కూచి ప్రాంతంలో వంతెన దాటుతుండగా ఈ ఘటన జరిగింది. వంతెన ఒక్కసారిగా కూలడంతో వాహనం అక్కడే చిక్కుకుపోయింది. ప్రమాద సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో చిక్కుకున్న డ్రైవర్ను రక్షించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. బారోమాషియా దేబ్నాథ్ పర వద్ద ఓ నదిపై ఉన్న ఈ వంతెన దేబ్నాథ్ పర న్యూ మార్కెట్ను బారోమాషా మీదుగా కలుపుతోంది. ఈ వంతెనను 30 ఏళ్ల క్రితం నిర్మించిన నిర్వహణ సరిగ్గా లేదని స్థానికులు ఆరోపించారు. నిత్యం ఈ వంతెనపై నుంచి భారీ వాహనాలు వెళ్తుంటాయని, ప్రమాదం జరుగుతుందని ఎప్పటి నుంచో భయపడుతున్నామని చెప్పారు. త్వరలో 10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా అమెరికా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ సంఘర్షణకు ముగింపు పలికే దిశగా పురోగతి సాధించినట్లు వైట్ హౌస్లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య వైరం వల్ల తమ ప్రయత్నాలను కష్టతరం చేసిందన్నారు. అయినప్పటికీ సమస్య పరిష్కారానికి చేరువయ్యామన్నారు. తీవ్రమైన శీతాకాల పరిస్థితుల కారణంగా కీవ్, ఇతర నగరాల్లోని ఇంధన వనరులపై దాడులు తాత్కాలికంగా ఆపేయాలని కోరగా అందుకు పుతిన్ అంగీకరించినట్లు చెప్పారు. 4 ఏళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించే విషయమై శాంతి చర్చలకు రావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆహ్వానించినట్లు పుతిన్ సహాయకుడు తెలిపారు. జెలెన్స్కీ తమ ఆహ్వానాన్ని అంగీకరిస్తే ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. అమెరికా ప్రభుత్వం మరోసారి పాక్షికంగా మూతపడింది. 2026 బడ్జెట్ ఆమోదానికి విధించిన గడువు ముగియడంతో ఫెడరల్ ప్రభుత్వంలో 3 వంతుల విభాగాలు ప్రభావితమయ్యాయి. విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, రక్షణ సంబంధిత ఏజెన్సీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఒకవేళ వచ్చే సోమవారం బడ్జెట్ ఆమోదానికి సెనెట్ చర్యలు తీసుకుంటే రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ విభాగాలకు నిధుల కేటాయింపు పునరుద్ధరణ జరుగుతుంది. ప్రజాసేవలు, కాంట్రాక్టర్లు, ఫెడరల్ ఉద్యోగుల జీతాలకు సంబంధించి అంతరాయాలు పరిష్కారం అవుతాయి. ఒకవేళ అది జరగకపోతే లక్షల మంది ఉద్యోగులు వేతనం లేని సెలవుల్లోనే వెళ్లనున్నారు. లేదా చట్టసభ సభ్యులు చర్యలు తీసుకునే వరకు జీతాలు లేకుండానే పనిచేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ వరకు చాలా ఫెడరల్ ఏజెన్సీలకు జీతాలు ఇచ్చేందుకు 5 పెండింగ్ బిల్లులకు మార్గం సుగమం చేసే చట్టాన్ని శుక్రవారం సెనెట్ ఆమోదించింది. ఇమిగ్రేషన్ అమలు విధానాలపై చర్చలు కొనసాగుతున్న వేళ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్కు 2 వారాల స్టాప్ గ్యాప్ను ఆమోదించింది. సోమవారం ఎగువ సభలో సమావేశం తిరిగి ప్రారంభం కానుండటంతో త్వరగా చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్లను కోరారు. ట్రంప్ హయాంలో కొన్ని నెలల క్రితం అమెరికా చరిత్రలోనే సుదీర్ఘమైన షట్డౌన్ తలెత్తింది. లక్షల మంది ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. అప్పు కోసం మిత్ర దేశాల వద్ద చెయ్యి చాపాల్సిన పరిస్థితి వచ్చిందని షహబాజ్ షరీఫ్ తెలిపారు. అందుకోసం ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో కలిసి పలు దేశాలకు వెళ్లి అప్పు అడిగినట్లు చెప్పారు. ఆ సమయంలో చాలా సిగ్గుగా అనిపించిందని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీని 10 మంది కెనడా ప్రతినిధుల బృందం సందర్శించింది. తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా అతిథులకు హోటల్ సీతారాలో ఫిల్మ్ సిటీ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఫిల్మ్ సిటీ విశేషాలు, ప్రాముఖ్యతను వివరించారు. హవా మహల్, బాహుబలి సెట్ను అతిథులు వీక్షించి మైమరిచిపోయారు. మోషన్ క్యాప్చర్ ఫ్లోర్, మ్యూజిక్ రికార్డింగ్ గదులను పరిశీలించారు. ఫిల్మ్ సిటీలో సినీ మాయాజాలాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. ఆల్బర్ట్ రాష్ట్ర మాజీ మంత్రి ప్రసాద్ పాండా అతిథులను పరిచయం చేశారు.
ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఆతిథ్యం పట్ల కెనడా ప్రతినిధుల బృందం సంతోషం వ్యక్తం చేసింది. భారత్ కెనడా మధ్య స్నేహాన్ని మరింత సుదృఢం చేసి దీర్ఘకాలిక వ్యాపార సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేస్తామని కెనడా ప్రతినిధి బృందంలోని సభ్యురాలు జాకీ లవ్లీ చెప్పారు. I'm here in India for the very first time, thoroughly enjoying your country. So I'm very impressed, first of all, with the grounds, how extensive they are, how well kept they are, how beautiful it is here, and the talent of the team here. It's absolutely remarkable. And it's got the Canada flag, the India flag, and Alberta at the bottom. So we're here to develop relationships. We want to do business with you. We want to make sure that we're setting a proper platform for a long-term friendship and a bright future for both of our countries. I think one of the dream when I was growing up in India to visit this place, because I heard a lot about this Film City Center, and today I'm here. Right? Recently, I think we witnessed a biggest blockbuster like Bahubali, like it was made it here. It's just a film production and is also a tourist attraction. Then what we saw today is almost 5,000 tourists coming day to see that what's happening here. This place I can witness and I can put a stamp on that look at the technology they have it, look at the resources they have, look at the infrastructure they have it. You don't find anywhere in the world. This is the biggest one venture film city center in the world. ఉత్తరప్రదేశ్కు చెందిన 5 ఏళ్ల బాలుడు 5 రకాల సంగీత పరికరాలు వాయించటం సహా మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యంతో అబ్బురపరుస్తున్నాడు. ఇప్పటి వరకు 5 బంగారు పతకాలతో సహా మొత్తం 7 పతకాలు అందుకున్నాడు. హోమీ ప్రసాద్ శర్మ 4 ఏళ్ల క్రితం వారణాసిలో స్థిరపడ్డారు. ఆయన కుమారుడు త్రిశాంత్ తోటి పిల్లల్లా కాకుండా తబలా, పియానో, డ్రమ్స్, కాంగో, జంబో డ్రమ్ నేర్చుకున్నాడు. పియానోపై జాతీయ గీతం జనగణమన వాయిస్తాడు. త్వరలో బ్లాక్ బెల్ట్ కూడా అందుకోనున్నాడు. త్రిశాంత్ బ్లాక్ బెల్ట్ సాధిస్తే దేశంలోనే 3వ అతి చిన్న వయస్కుడిగా ఘనత సాధించనున్నాడు. చిన్న వయసు నుంచే సంగీతం అంటే ఇష్టం ఉండటంతో శిక్షణ ఇప్పించినట్లు త్రిశాంత్ తల్లిదండ్రులు తెలిపారు.